నమస్తే, వెల్కమ్ టు వై న్యూస్. ది న్యూస్ స్పాన్సర్డ్ బై వైరా ఫ్యామిలీ రెస్టారెంట్, నేషనల్ హైవే, తేటగుంట. నోరూరించే వంటకాలు, అసలైన మసాలా దమ్ముతో అదిరిపోయే నాన్ వెజ్ రుచులు మీకోసం. విచ్చేయండి వైరా ఫ్యామిలీ రెస్టారెంట్, నేషనల్ హైవే, తేటగుంట, తుని మండలం, కాకినాడ జిల్లా. మాఘమాసం శని త్రయోదశి సందర్భంగా కోనసీమ జిల్లాలోని మందేశ్వర శనీశ్వర స్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. శని త్రయోదశి పర్వదినాన్ని తెల్లవారుజాము నుండి వివిధ ప్రాంతాల నుండి భక్తులు తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయ ప్రాంగణం భక్తజన సందోహంతో కిక్కిరిసిపోయింది. ఆలయ ప్రధాన అర్చకులు ఐఓలు శ్రీరామ్మూర్తి ఆధ్వర్యంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. శనీశ్వర స్వామివారికి తైలాభిషేకం, నువ్వుల అభిషేకం, అర్చన నిర్వహించి భక్తులకు తీర్థప్రసాదాలు అందించారు. శని త్రయోదశి సందర్భంగా స్వామివారికి ప్రత్యేక అలంకరణ చేయడం విశేషంగా నిలిచింది. భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఆలయ సహాయక కమిషనర్ దారపురెడ్డి సురేష్ బాబు ప్రత్యేక ఏర్పాట్లు చేపట్టారు. దర్శనానికి క్యూ లైన్లు ఏర్పాటు చేయడం, తాగునీరు, ప్రసాద పంపిణీ కేంద్రాలు ఏర్పాటు చేయడం వంటి చర్యలు తీసుకున్నారు. భక్తులు ప్రశాంతంగా స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట మండలంలో మందపల్లి గ్రామంలో వేయించేసిన శ్రీ మందేశ్వర శనీశ్వర స్వామి దేవస్థానం నందు ఫిబ్రవరి 14వ తేదీన శని త్రయోదశి సందర్భంగా హాజరవు భక్తులు వారి వారి నక్షత్రాలు జాతకరీత్యా తైలాభిషేకము చేయించుకుని దర్శనం చేయించుకుని నువ్వుల నూనెతో తైలాభిషేకము దర్శనం చేయించుకునొచ్చు. వారి వారి జాతక రీత్యా స్వామివారి కొల్లగురు కావున అందరూ భక్తులు గమనించి 14వ తారీఖున త్రయోదశి సందర్భంగా హాజరు కాగలందుకు కోరుచున్నాము. సదరు భక్తులందరికీ అన్నదాన ప్రసాదములు కూడా ఉన్నవి కావున గమనించి 14వ తారీఖు త్రయోదశి సందర్భంగా భక్తులందరూ హాజరు కావాల్సిందిగా కోరుతున్నాం. దానికి సంబంధించి చక్కటి ఏర్పాట్లు దేవస్థానం వారితే చేయబడి ఉన్నవి. ప్రధానమని నా పేరు ఐరూరు శ్రీరామమూర్తి. మేము వంశపారంపర్యాక్షుడు. పూర్వకాలంలో ఇదంతా మహారణ్యంగా ఉండేటప్పుడు కొన్ని యుగాల క్రితం అశ్వతుడు, పిప్పలుడు అనే రాక్షసుని శని సంహారం చేసి బ్రహ్మహత్యా దోషం పోవడం కోసం ఈశ్వరలింగాన్ని ప్రతిష్ఠ చేయడు. సూర్యకుమారుడు శని, సూర్యకుమారుడే యమధర్మరాజు. శని ప్రతిష్ఠ చేసిన ఈశ్వరుడు కనుక శనేశ్వరుడు, శనిని మందుడు అంటారు కనుక మందేశ్వరుడు. మందేశ్వరుడు మందపల్లి. భారతదేశంలో ఇది ఒక్కటే శని ప్రతిష్ఠ చేసిన శివలింగం. ప్రతి ఊళ్ళోనూ శివాలయం ఉంది. శివాలయం లేని ఊళ్ళో పూజ చేయకూడదు. శనికి ప్రీతికరమైన నువ్వులను అభిషేకం, దాన్నే తైలాభిషేకం. ఈశ్వరుడు ఆయన భార్య పార్వతీదేవి. బ్రహ్మ యజ్ఞం చేశాడు, సూర్యుడు యజ్ఞం చేశాడు. 7 మహర్షులు 7 పాయలు తీసుకెళ్లారు. కాకినాడ నుంచి కంతల మీద వరకు 7 పాయలు ఉన్నాయి. గోదావరి పాయలు. గౌతముడి హోమగుండాల మీదుగా తీసుకెళ్ళాడు. బ్రహ్మ యజ్ఞాన్ని పూర్తి చేసి ఈశ్వరలింగాన్ని ప్రతిష్ఠ చేశాడు. బ్రహ్మేశ్వరుడు బ్రహ్మ ప్రతిష్ఠ చేసిన శివలింగం. నాగేశ్వరుడు కర్కోటకుడు సర్పరాజు ప్రతిష్ఠ చేసిన శివలింగం. అష్టమహానాగుల్లో కూడా కర్కోటకుడు, వాడే నలమహారాజు నడిచాడు. శివలింగం పని సర్పం, స్ఫటికలింగం. తర్వాత విష్ణాలయం, వేణుగోపాల స్వామి, 5 ఆలయాలు ఉన్నాయి వరుసగా. శివరాత్రి కళ్యాణం అంటారు. మేము దశమి వేళ శనేశ్వరుడు కళ్యాణం, మందేశ్వరుడు శనేశ్వరుడు అన్నాం కదా. ఈశ్వరుడు ఆయన భార్య పార్వతీదేవి. ఈ 3కి ఇవన్నీ 2 ఉపాలయాలు. బ్రహ్మేశ్వరుడు, నాగేశ్వరుడు ఉపాలయాలు ఏమీ లేవు. ఆ కళ్యాణంతో పాటే ఇవి చేస్తాం. మందేశ్వరంకి కళ్యాణం. దశమి రోజు అంకురార్పణ. నిన్న ఏకాశి నాడు కళ్యాణం. పెద్ద భారీగా ఊరేగిపోయి ఉంటుంది. ఇవాళ నిత్యాగ్నిహోత్రము, బలిహరణ. రేపు మహాశివరాత్రి. రేపు లింగోద్భవకాల అర్చన 11 అభిషేకం చేస్తాం ఈశ్వరుడు. 11, 12 మయాన్ని ఈశ్వరుడు శివలింగం నుంచి పైకి వచ్చాడు. అదే మహాశివరాత్రి. మార్కండేయుడు గురించి వచ్చాడు. అది సంఖ్య శివరాత్రి. ఆ శివరాత్రి అంతరికి దొరకదని చెప్పి చతుర్దశి, త్రయోదశి, అమావాస్య ముందు వచ్చింది మాస శివరాత్రి చేయమన్నారు. ప్రతి నెల సగం శివ కళ్యాణాలు మహాశివరాత్రి జరుగుతాయి. కొంతమంది దశమి రోజు చేస్తారు, కొంతమంది ఏకాదశి నాడు చేస్తారు, కొంతమంది ద్వాదశి రోజు చేస్తారు, కొంతమంది ఏమో మహాశివరాత్రి రోజు రాత్రి చేస్తారు కళ్యాణం. ఇవన్నీ శివరాత్రి కళ్యాణాలే 6 రోజులు. త్రిశూల స్నానం అమావాస్య రోజుని, పాలకుడ సద్య భాగ్యమ రోజుని శ్రీ పుష్ప యాగ మహోత్సవం, దాంతో 6 రోజులు. సగం శివ కళ్యాణాలు శివరాత్రి చేస్తారు, సగం కళ్యాణాలు అంతర్వేది ఏకాదశి చేస్తారు. భీష్మ ఏకాదశి
మిగతావన్నీ తలో నెల పౌర్ణమి ఏకాశికి అమావాస్య ముందు ఏకాశి సగం 150 కళ్యాణాలు ఇలా ఉండిపోయాయి. ఆ శివరాత్రి రోజున అందరూ కళ్యాణం చేస్తే అసలు కళ్యాణం చేయించేవాడే దొరకడం. నేను వేదం చదువుకున్నాను, స్మార్థం చదువుకున్నాను, ఆగమం చదువుకున్నాను, నేనే చేస్తాను. చిన్నప్పటి నుంచి నేనే చేస్తున్నా కళ్యాణం. అప్పుడు చాలా తక్కువ